మా ఇంటి బంగారం సినిమా చూశాను. ఈ సినిమాలో అన్నిటికంటే ముఖ్యంగా సమంత గురించి మాట్లాడుకోవాలి. సమంత అదిరిపోయింది. అటు ఫ్యామిలీ ఉమెన్ గా కావచ్చు, ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ లో కావచ్చు, ఇరగొట్టింది. ఫ్యామిలీ ఉమెన్ గా అయితే మనం సమంతను ఆల్రెడీ చాలా సినిమాల్లో చాలా సీన్స్ లలో చూసినాం. ఇది మనకు అంత పెద్ద సర్ప్రైజింగ్ ఏం అనిపించదు. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. సినిమా అంటే ఒక క్యారెక్టర్ బాగుంటే ఓకేనా, స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇవన్నీ కూడా బాగుండాలి కదా. స్టోరీ అయితే చాలా సింపుల్, అలాగని కొత్త కూడా ఏం లేదు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు చాలా చూసినాం మనం. కొన్ని స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉందా అంటే ఇది కూడా చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ సమంత, నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్, ఆ తర్వాత సమంత ఫ్రెండ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్, సమంత శ్రీముఖి మధ్య వచ్చే సీన్స్. నెగటివ్స్, సినిమాలో మనకు ఓపెనింగ్ నుంచే సమంతకు ఒక పాస్ట్ ఉంది అనేది మనకు ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంటారు. ఫ్యామిలీ మ్యాన్ 2 చూసిన వాళ్ళు ఈ పాస్ట్ ను కూడా గెట్ చేయగలరు. బట్ యాజ్ ఏ ఆడియన్స్ గా మనం చూస్తున్నప్పుడు ఈ పాస్ట్ మీద అయితే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. ఈ పాస్ట్ ను బిఫోర్ ఇంటర్వెల్ మనకు రివీల్ చేసేస్తారు. దీంతో ఏమైపోతుంది, సినిమా స్టోరీ కంప్లీట్ గా ఇక్కడే మనకు తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తము ప్రెడిక్టబుల్ గానే ఉంటుందేమో అనుకుంటాం. సో మనం ఏదైతే అనుకున్నామో అదే సెకండ్ హాఫ్ లో జరుగుతూ ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ స్టోరీ లాగా అయిపోతుంది. హీరోయిన్ కు విలన్ కు మధ్య టసిల్ నడుస్తూ ఉంటుంది. సో ప్రెడిక్టబుల్ గానే నడుస్తుంది. అట్లీస్ట్ క్లైమాక్స్ అన్న ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అది కూడా రెగ్యులర్ గానే అనిపించింది. హీరో ఫ్యామిలీ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ లాగా మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతేకాకుండా ఈ ఫ్యామిలీని మెప్పించడము అంత ఈజీ కాదు అని వాళ్ళ అబ్బాయే సమంతతో చెప్తాడు. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఈ ఫ్యామిలీకి సమంతకు పాస్ట్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, అసలు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం చాలా క్యూరియస్ గా చూస్తూ ఉంటాం. సో లిటరల్ గా మనము ఎలాంటి సీన్లు వస్తాయి, సో ఈ ఫ్యామిలీని వీళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు, ఇవన్నీ మనం ఏదేదో అనుకుంటుంటాం. ఫైనల్ గా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా సింపుల్ గా మామ అనిపిస్తారు. అంటే ఎటువంటి ఎమోషన్స్ కానీ ఆ డ్రామా కానీ ఏమాత్రం ఎస్టాబ్లిష్ చేయరు. ఇదైతే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. నెక్స్ట్ సమంత మామ ఆనంద్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ను పొలిటికల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ క్యారెక్టర్ కు ఒక రైవల్రీ మధుసూదన్ రావు అనే క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక టసల్ నడుస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ని ఇక్కడ సెటప్ చేశారు అంటే నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ చాలా గట్టిగానే పే ఆఫ్ ఇస్తుందేమో అని మనం అనుకుంటుంటాం. అలాంటిది ఏం ఉండదు. ఈ క్యారెక్టర్ ను కూడా చాలా సింపుల్ గా మరి మనం రెగ్యులర్ గా చూసిన ఎండింగ్ ఈ క్యారెక్టర్ కూడా ఇస్తారు. ఇదొక ఫ్యామిలీ డ్రామా, అంటే పెద్ద ఫ్యామిలీ. సో కొడుకు కోడలు వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని సో వీళ్ళను లిటరల్ గా 3 years దూరం పెడతారు. కొడుకు మీదనే ఇంత కోపం ఉంటే కోడలి మీద ఇంకెంత కోపం ఉంటుంది, దట్టు అలాంటి పాస్ట్ ఉన్న కోడలి మీద. సో ఈ కోపం ఎలా పోయింది, ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి సీన్స్ పడితే వీళ్ళు యాక్సెప్ట్ చేసినారు. బేసికల్ గానే ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఇందులో మనము ఎమోషన్స్ ను, డ్రామాను గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తాము. అలాంటి ఎమోషన్స్ గానీ అలాంటి డ్రామా గానీ ఏం లేదు. చాలా సింపుల్ గా చాలా కన్వీనియంట్ గా యాక్సెప్ట్ చేసేస్తారు. వాటికి ప్రాపర్ సీన్స్ గానీ ప్రాపర్ డైలాగ్స్ గానీ అయితే ఖచ్చితంగా పడలేదు. అవి పడింటే ఆ ఎమోషన్స్ కావచ్చు, ఆ డ్రామా కావచ్చు వేరే లెవెల్ ఉండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇందులో విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఆర్క్ కూడా నాకెందుకో కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. సో ఈ క్యారెక్టర్ ఏంటి, ఒకసారి సమంత కావాలంటాడు, ఇంకోసారి లాల్ సలాం అంటాడు. దాంతో ఈ క్యారెక్టర్ కూడా క్లారిటీ మిస్ అయిందేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కు సంబంధించిన జైల్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా కన్వీనియంట్ రైటింగ్ ఏమో అనిపించింది. ఈ ఫ్యామిలీలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్లికే వాళ్ళను ఇన్వైట్ చేస్తారు, ఎవరిని, సమంతను, సమంత హస్బెండ్ ను. అలాంటిది ఓపెనింగ్ లో ఊరికే పెళ్లి అని చెప్తారు తప్ప క్లైమాక్స్ వరకు ఆ పెళ్లికి సంబంధించిన అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ ఎస్టాబ్లిష్ చేయరు. నెక్స్ట్ సినిమాలో అయితే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏ క్యారెక్టర్ కు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు. ఏదో ఒక 2-3 క్యారెక్టర్స్ ను వదిలేస్తే మిగతావన్నీ కూడా ఏదో ఒక అంబియన్స్ లో ఉన్నట్టు ఉంటాయి తప్ప ఏ క్యారెక్టర్ కు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఆర్టిస్టుల విషయానికి వస్తే సమంత బాగుంది, చాలా బాగా చేసింది కూడా. నెక్స్ట్ సమంత ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన ఆ క్యారెక్టర్ కూడా బాగుంది, కామెడీని కూడా బాగా జనరేట్ చేసింది. నెక్స్ట్ శ్రీముఖి క్యారెక్టర్, ఇది కూడా బాగుంది. అంటే ఫ్యామిలీలో ఇలాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్ గా మనం చూస్తుంటాం. రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కు ఏ క్యారెక్టర్ కూడా ప్రాపర్ క్యారెక్టరేషన్ లేకపోయేసరికి మనకు ఏది ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సో ఫ్యామిలీ డ్రామా అంటే ఎంత కలర్ఫుల్ గా ఉండాలో సినిమా అయితే అంత కలర్ఫుల్ గా అయితే ఉంది. బీజిఎం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్. డైలాగ్స్ ఓకే, ఒక 3-4 డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. క్రియేటర్ వచ్చేసి రాజ్ నిడిమోరు, ఈయన సమంత హస్బెండ్. ఈయన రైటింగ్ అంటే బేసికల్లీ నాకు ఇష్టం, బట్ ఈ సినిమాలో అయితే ఆ రేంజ్ రైటింగ్ అయితే ఖచ్చితంగా లేదు. డైరెక్షన్ వచ్చేసి నందిని రెడ్డి. స్టోరీ సింపుల్, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ అయినా కూడా ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చేసింటే బాగుండేదేమో. ఓవరాల్ గా మా ఇంటి బంగారం. స్టోరీ స్క్రీన్ ప్లే అవసరం లేదు, ఎంటర్టైన్ అయితే చాలు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.